నుంచుండండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ సమయం ఇచ్చిన బాబాళ్ళకి వందనాలు. 2022లో మా పాప జాబ్ కొరకు ప్రయత్నాలు చేస్తుంది. మాకైతే చెప్పలేదు చేస్తున్నానని. ఇట్లాగే ఉపవాసాల్లో జాబ్ వచ్చింది. గన్నవరం హెచ్సిఎల్లో జాబ్ వచ్చింది. ఏప్రిల్ 1కి జాయిన్ అవ్వాలని జాయిన్ అయింది. ఉపవాసాలు అమ్మా ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు, ఈ ఉపవాసాలు అయిపోయినాక ప్రయత్నం చేసుకునే పనిగా అంటే ట్రై చేశానమ్మా, వచ్చింది, జాయిన్ అవ్వాలి మరి అని అన్ని జాయిన్ అయిపోయింది. అయితే ఆ తర్వాత ఆ సంవత్సరంలోనే పాపకి వివాహం అవటం అట్లా అన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత సంవత్సరం బాబు పుట్టాడు. అయితే మా దగ్గరే ఉండి ఇక్కడ గన్నవరం వెళ్తా వస్తూ ఉండేది. బాబు చిన్నపిల్లాడని తను చేసుకోలేదని. అయితే 2024లో బాబు పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఆయన హైదరాబాదు వెళ్ళిపోయి అక్కడ ఇల్లు తీసుకున్నారు. అక్కడ ఆయన జాబ్కి వెళ్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో తను ఇక్కడికిను హైదరాబాద్ తిరుగుతూ ఉండేదన్నమాట. సాటర్డే సండే అట్లా 2 రోజుల సెలవు వచ్చినప్పుడు వెళ్ళిపోయేది. బాబుని మా దగ్గర వదిలేసి తను వెళ్ళేది, మళ్ళీ వచ్చేది. అట్లా 24 నుంచి 25 వరకు తిరుగుతూనే ఉంది. 25వ సంవత్సరంలో ఉపవాసాలు ముందు కూడా ఒక నెల ఇలా ఇట్లాగే వాళ్ళ హెచ్ఆర్ని అడిగి ప్రయత్నం చేసుకొని అక్కడ తంబేయచ్చు అంటే హైదరాబాద్ వెళ్ళి 2 వారాలు వేసిన తర్వాత ఇక్కడ హెచ్ఆర్ కుదరదు, మీరు ఇక్కడ జాయిన్ అయ్యారు కనుక ఇక్కడికి వచ్చే తంబేయాలి, మీరు ఇక్కడే జాయినింగ్ అవ్వాలి, లేదంటే రిజైన్ చేసేయండి అని మెయిల్స్ పెడతా ఉండేవాడు అనమాట. సరే ఎందుకులే అని మళ్ళీ వచ్చేసింది. ఈ లోపు ఉపవాసాలు మొదలైనవి. ఈ ఉపవాసాలు ప్రార్థన చేసుకుంటా ఉండగా లాస్ట్ బుధవారం నాటికి పాపకి హైదరాబాద్లో ప్రాజెక్ట్ ఓకే అయ్యి అందులోకి తీసుకుంటామని ఇచ్చారనమాట. అయితే అంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా బెంగళూరు వెళ్ళండి లేకపోతే పూణే వెళ్ళండి, అక్కడ ప్రాజెక్టులు ఉన్నాయి కానీ హైదరాబాద్ ఆఫీస్ అసలు పంపించము, అక్కడ ఏమీ లేవు ప్రాజెక్టులు, లేదంటే మీరు రిజైన్ చేసేయండి అనేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన చేసుకుని తను ఏదో ప్రయత్నం చేసుకుంటా ఉండగా హైదరాబాద్లో ఒక ప్రాజెక్ట్లో ఆ ఆఫీస్లో తీసుకున్నారు. అయితే అప్పుడు కూడా ఇలాగే లాస్ట్ బుధవారం నాడికి ఓకే అయిపోయిందమ్మా, ఇంకెళ్ళి ల్యాప్టాప్ను ఐడి కార్డు తెచ్చుకోవాలంది. మళ్ళీ ఉపవాసాల్లో ఏంటమ్మా ఇది, కనీసం ఇప్పుడన్నా ఉపవాసాలు అయిపోయిన తర్వాత మారితే బాగుండేది కదా అని అంటే, సరే ప్రార్థన చేసుకుందాము, ఈసారి ఉపవాసాల్లో సాక్ష్యం చెప్తానమ్మా, నీకు కనుక ఈ వారం రోజులు గుడ్ ఫ్రైడే ఈస్టర్ అయ్యే వరకు వాళ్ళు రమ్మని నిన్ను ప్రెజర్ చేయకుండా ఉంటే ఉపవాసాలు అయిపోయిన తర్వాత అప్పుడు ఆఫీస్కి వెళ్ళి రమ్మంటే సాక్ష్యం చెప్తానమ్మా అని అప్పుడు అనుకున్నాం అనమాట. అప్పుడు అట్లాగే ఆ తర్వాత ల్యాప్టాప్ ఐడి కార్డులు అవన్నీ ఇచ్చేసరికి గుడ్ ఫ్రైడే ఈస్టర్ సెలవులు వచ్చినాయి. ఉపవాస ముగింపు అయిపోయిన తెల్లారి ఆఫీస్కి రమ్మంటే ఆ రోజు వెళ్ళింది. అప్పుడు అనుకోవటం వలన దేవుడు మాకు మేలు చేశాడని మా నమ్మకం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.